వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాజీలను తలపిస్తున్న మోడీ పాలన. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్. ఢిల్లీ రైతాంగంపై మోడీ ప్రభుత్వం కాల్పుల ద్వారా పాల్పడుతున్న రైతాంగ హత్యలకు నిరసనగా ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, కనీస మద్దతు ధరలకై రైతాంగ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ, మోడీ షాలా డబుల్ ఇంజిన్ సర్కార్ శత్రు దేశాలపై, దేశ విద్రోహులపై చేస్తున్న యుద్ధం మాదిరిగా పెల్లెట్లు, బాష్పవాయు ప్రయోగాలతో సరిపెట్టకుండా నేడు కాల్పులకు తెగబడిందని, నియంతలా వ్యవహరిస్తూ దేశ ప్రజలకు ఆహారాన్ని, తిండి గింజలను అందించే రైతులు ప్రజాస్వామ్యయుతంగా తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని పరిష్కరించేందుకు తామిచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నం పెట్టే రైతన్నలపై అస్త్రాలు ప్రయోగిస్తూ నాజీల నాటి పాపిస్టు విధానాలను అవలంబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లమెల్లి ప్రసన్న, గుంటు సూరిబాబు, ప్రసన్న, రాజీవ్, బెవిరిశెట్టి నాగేంద్ర, జగదీష్, ఎలగాడ రాజ్పాల్, బేజా అన్నవరం, రాము తదితరులు నాయకత్వం వహించారు. పోరాటాలు వర్ధిల్లాలి, రైతాంగ పోరాటాలు. ఢిల్లీలో ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి భారతదేశ రైతాంగం ఉద్యమం ప్రారంభమైంది. గతంలో దాదాపు 13 నెలల పాటు ఆందోళన చేసిన సందర్భంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో కనీస మద్దతు ధరలు ప్రకటిస్తానని చెప్పేసి తాను తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తానని చెప్పేసి, ఏదైతే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తూ ఉన్నారు ఆందోళనని విరమించడానికి ఆయన హామీలు ఇచ్చి, ఆయన పదవీ కాలం పూర్తిగా వస్తున్నా ఇప్పటిదాకా నిలబెట్టుకోకుండా తాను ఇచ్చిన హామీల్ని దొంగలో తొక్కిన నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మొత్తం పంజాబ్, ఢిల్లీ, హర్యానా 3 రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న ఈ భారత రైతులపైన, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తిండి తింటున్నారని అంటే ఇవాళ ఆ రైతుల కారణం రైతాంగం పంటలు పండించినటువంటి కారణంగానే భారత ప్రజానీకం ఇవాళ ఆహారాన్ని తీసుకోగలుగుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, అదే రైతుల మీదట ఆయన తన సైన్యాన్ని నడిపించి పెల్లెట్ల ద్వారా, టియర్ గ్యాస్ బాంబుల ద్వారా దాడులకి, దౌర్జన్యానికి పాల్పడేటువంటి నేపథ్యంలో వందలాది మంది రైతులు గాయాల పాలయ్యారు. 24 సంవత్సరాల యువ రైతు చనిపోవడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో 3 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2 పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అయితే 3వ యుద్ధం ఇక్కడ భారత పేద రైతాంగం మీదట పాలకవర్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మరొక యుద్ధాన్ని ప్రకటించింది. ఇది ఖచ్చితంగా పాలక వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏదైతే భారత ప్రజానీకానికి వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు చేస్తూ ఉన్నారో, ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ప్రజల యొక్క ఈ తిరుగుబాట్లలో మీరు కొట్టుకుపోక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ మిలిటరీ రంగాన్ని చూసుకుంటే మొత్తం పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందినటువంటి వీర కిషోరాలే సైనికుల్లో ప్రధానంగా ఉన్నారు. తమ తండ్రులు, తాతలు, సోదరుల మీద ఇవాళ మీరు నల్ల చట్టాల అమలు రూపంలో చేస్తున్నటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా వారు కనుక స్పందించి మిలిటరీలో కూడా సమ్మెలకి సిద్ధపడితే ఇదే సైన్యం మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సైన్యాలు తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యాలు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. ఆ కోవలోకి మీరు చేరొద్దని తక్షణమే మీరు ఏదైతే కనీస మద్దతు ధరల కోసం, నల్ల చట్టాల అమలు కోసం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. గ్రీష్మ కుమార్, ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య.